audio jungle. అండ్ ఇంకోటి నేను 100% చెప్తున్నాను. ఇప్పుడు ఇక్కడ విషయం ఏంటంటే అసలు సంగతి ఫ్రస్ట్రేషన్ ఇద్దరికి కూడా. బీజేపీ అనే పార్టీ ఉన్నదండి తెలంగాణలో, పెద్ద జోకులు కాకపోతే లక్ష్మణ్ మాట్లాడితే అప్పుడు పెద్ద జోకులు, మేమే ప్రత్యామ్నాయమే. అదేం అది వరంగల్ బై ఎలక్షన్లో దయాకర్ గారి ఎలక్షన్లో పాపం అమెరికా గారు డాక్టర్ని పట్టుకొచ్చి పెట్టింది బీజేపీ క్యాండిడేట్ దేవయ్య గారిని పెట్టిండ్రు. మాకు 4,60,000 ఓట్ల పైసలు మేయాట వచ్చింది. దట్ ఈస్ వాట్ ఈస్ బీజేపీ ఇన్ తెలంగాణ. ఆ బీజేపీ పార్టీని ఇక్కడ మేము పెద్ద రాజకీయ పార్టీ కింద పరిగణించాం, పెద్ద జోక్ కింద తీసుకుంటాం. ఏదో తనలాడుతున్నారు పాపం నడవని. జిహెచ్ఎంసీ ఎన్నికలు చూడలేదండి, మేము పలగదీత్తం పొడతాం పెద్ద మా అంతా ఇది లేరంటే. ఎన్ని ఎన్నికలు చెప్తామండి, ఒకటి చూస్తామా? కాంగ్రెస్ పరిస్థితి ఏంటంటే పాపం వాళ్ళకి ఫ్రస్ట్రేషన్ అయిపోయింది, వాళ్ళకి మెంటల్ కేసు ఉంది వాళ్ళకి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి దే ఆర్ ఫ్రస్ట్రేట్ అయిపోయింది. వాళ్ళకున్న ఫ్రస్ట్రేషన్ ప్రజలకున్నట్టు భావించుకొని పిచ్చి ప్రేరాలు చేసుకుంటూ పోతా ఉన్నారు పాపం. నేను కూడా అనుకున్నాను నిజంగానే మా మీద కోపం ఉంటే బయటపడితే ఈ సంగతి కొంత మేము రెక్టిఫై చేసుకోవచ్చు అని బస్సు యాత్ర అనేది గొప్ప జరుగుతుంది అనుకోండి. నేను ఇక మీరు కూడా చూస్తాను, మేము కూడా చూస్తాను. పేద బస్సు యాత్ర కొండనమూర అని చెప్తే 5-6 వేలు దాటలేదు. అది ఈయన వీళ్ళు ఎంబడిపోయిన వాళ్ళే సగం మంది ఉంటుంటారు. అందరికి తెలిసిన రహస్యం అది. వీళ్ళు ఈరోజు మంచిగా అద్భుతంగా ప్రజల కోరిక మేరకు ప్రతి ఒక్క సమస్యను తెలుసుకొని ఎవరు డిమాండ్ చేయని అనేక డిమాండ్లు మేము నెరవేరుస్తున్నాం. రైతులకు ఇన్వెస్ట్మెంట్ సపోర్ట్ 8,000 మమ్మల్ని ఎవరు అడిగిరండి? ఎవరు డిమాండ్ చేసిరా మమ్మల్ని? పేదింటి బిడ్డల పెండికి ఇవ్వని మమ్మల్ని అడిగినరా? హాస్టల్లో సన్నబియ్యం పెట్టమని మమ్మల్ని అడిగినరా? అనేక విషయాలు క్రియేటివ్గా ఇన్నోవేటివ్గా ఈ దేశం మొత్తంలో ఎక్కడ లేనటువంటి అద్భుతమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు కానీ, దేశంలో ఎక్కడ లేనటువంటి అద్భుతమైనటువంటి ప్రాజెక్టు పనులు కానీ. మీకు ఒకటే మాట చెప్తున్నా బ్రదర్, నేను ఒకటే ఒక మాటతో అందరికి అర్థమవుతుంది. జస్ట్ వన్ సింగిల్ థింగ్. 10 సంవత్సరాల కాంగ్రెస్ గవర్నమెంట్లో 2004 to 2014 పెట్టిన క్యాపిటల్ ఎక్స్పెండిచర్ 119 కోట్లు. అది 23 జిల్లాల ఆంధ్రప్రదేశ్లో. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ 10 ఇయర్స్లో కాంగ్రెస్ గవర్నమెంట్లో 23 జిల్లాల ఆంధ్రప్రదేశ్లో పెట్టినటువంటి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ వచ్చి 119 అంటే 119 కోట్లు. 4 సంవత్సరాలే, ఇంకొక సంవత్సరం గడవాల్సింది. 4 సంవత్సరాల టీఆర్ఎస్ గవర్నమెంట్లో 10 జిల్లాల తెలంగాణలో మేము పెట్టిన క్యాపిటల్ ఎక్స్పెండిచర్ 115 కోట్లు. 1,15,000 కోట్లు ఎగ్జాక్ట్, సారీ 1,15,000 కోట్లు. వాళ్ళేమో 1,19,000, మేము 1,15,000 కోట్లు. సారీ, యో కరెక్టెడ్ మీ, థ్యాంక్ యూ. సో ఇది జరిగినటువంటి కథ. అంటే ఏం జరుగుతుంది? సంక్షేమం జరుగుతుంది, అభివృద్ధి జరుగుతుంది. 10 ఏళ్లలో జరిగింది 23 జిల్లాలకు జరిగింది, 4 ఏళ్లలో 10 జిల్లాలకు జరిగింది. ఇవన్నీ ప్రజలకు తెలిసిపోయినాయి. మా స్కీములు కూడా గోప్యంగా ఉండేవి కావు, ప్రజలకు ప్రత్యక్ష అనుభవంలో ఉంటాయి. మిషన్ భగీరథ వస్తుంది, ప్రతి ఇంటికి నల్లా వస్తుంది. నాకే వచ్చాను నల్లా, నాకు నువ్వు చెప్పాను స్టోరీ ఒకటి. 24 hours పవర్ వస్తుంది, నాకే వచ్చాను, నా బావి కాడికి వచ్చా, నా ఇంటికి వచ్చా, నాకు నువ్వు కథ చెప్పాను. ఎవరు చెప్పక్కర్లేదు. కళ్యాణ లక్ష్మి వచ్చే, నాకే వచ్చే. కేసీఆర్ కిట్ వచ్చే, నా చేతికే వచ్చే, నా బిడ్డకి నేను దోమతర పెట్టుకుంటాను. నువ్వు నాకు చెప్పాను స్టోరీ. అంటే మా ప్రతి విషయం కూడా రెసిడెన్షియల్ స్కూల్ పెడితే మా పిల్లగాడికి చదువుకునే, మా అమ్మాయి చదువుకునే. టీఆర్ఎస్ డిజైన్ చేసిన ప్రతి స్కీమ్ కూడా ప్రజల యొక్క ప్రత్యక్ష అనుభవంలో ఉంది. 80 ఏళ్ళండి మరి చూడలేవలు. రైతులు తలకాయలు బలపడుకొని చస్తా ఉంటే కూడా పట్టించుకోలే. భూ రికార్డుల ప్రక్షాళన చేయించి 100 రోజులలో 72 లక్షల మందికి ఇప్పుడు పట్టాదారు పాస్ పుస్తకాలు ఇవ్వబోతా ఉన్నాయి. ఎవరు ఇచ్చారండి? పట్టాదారు పాస్ పుస్తకం ఇంటి ముందరకు పోయి పానీ నకలు అన్న, నీ పానీ అయ్యా నీ పానీ అని చెప్పి గవర్నమెంటే పోయి ఇచ్చింది. నెలల తరబడి కార్యాలయం పోతే కాని పని. ఇదంతా రైతుల ప్రత్యక్ష అనుభవంలో ఉంది. దే ఆర్ ఎంజాయింగ్ ఇట్. ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మీకు స్పేస్ దొరకలేదు, దొరకదు కూడా. నేను గ్యారంటీగా చెప్పగలుగుతున్నా, వాళ్ళు ఎన్ని సర్కస్ ఫీట్లు చేసినా కాంగ్రెస్ పార్టీ 10 సీట్స్ దాటది 2019లో. ఐ విల్ ఛాలెంజ్ ఇట్. అవి కూడా మేము పట్టించుకోకపోతేనే అటుంది వాతావరణం. దానికి ఎవరేం చేయాలా? బీజేపీ మొత్తమే గల్లంతయ్యే పరిస్థితి. ఇప్పుడు ఉన్న సీట్లు వస్తే చాలా పెద్ద, ఒక్కటి కూడా రాదు, వచ్చే అవకాశం లేదు. దట్ ఈస్ దేర్ సిచ్యువేషన్. దానికి ఫ్రస్ట్రేట్ అయ్యి ఇంకా నేను ఏం చెప్పినా
డెఫినెట్గా భారత రైతాంగం అసహనానికి గురవుతున్నది. ఇంకా వాళ్ళ ఓపికను పరీక్షించవద్దు. నేను 70 నిమిషాలు మాట్లాడినా. 70 నిమిషాల్లో 2 నిమిషాలు మాట్లాడిన దాన్ని ఉన్న గారిని పట్టుకొని గాడుని చిత్రీకరించి చొక్కాలు తెచ్చుకుంటా ఉన్నారు. మరి మిగిలిన 68 నిమిషాలు మాట్లాడరేంది? దానికి సమాధానం చెప్పరేంది? ఆ ఇష్యూలు పక్కే పోయినాయి. ఇక ఆ ఇష్యూలు నేను పెట్టినా కాబట్టి వీళ్ళకి గంగవేరులు ఎత్తి బెంబేలు ఎత్తిపోయి ఈ గాయి లొల్లు పెడతా ఉన్నారు. యాక్చువల్ ఫ్యాక్ట్ అది. ఇది జరిగింది తప్ప వేరే ఏం లేదు. దీన్ని ఎవరు పట్టించుకునే అవసరం లేదు. కరీంనగర్లో కానీ ఒక్క విషయం నేను సీరియస్ క్లారిఫై చేస్తా ఉన్నా. నేను ఎవరిని దూషించలేదు, దూషించడం నా ఉద్దేశం కాదు. నెంబర్ 1, అసలు నేను దూషించనే లేదు. లేని దాన్ని ఉన్నట్టుగా నేను ఆనందాన్ని అన్నట్టుగా చెప్పుకొని ఓ దుష్ప్రచారం దిగుతా ఉన్నాను. ఇట్స్ నాట్ కరెక్ట్. రెండవది, నేను చెప్పినటువంటి సిద్ధాంతాలకు ఏమవుతుందో రైతుల ఏడల కానీ ఇంకో దాని ఏడల కానీ కాంగ్రెస్ బీజేపీ దొందే. ఎవరు వచ్చి ఏమో రొగబెట్టింది లేదు. దేశంలో గుణాత్మకమైన మార్పు వస్తలేదు. దేశంలో గుణాత్మకమైన మార్పు రావాల్సిన అక్కర ఉంది. చాలా సీరియస్గా ఏదో ఒకటి జరగాల్సిన అవసరం ఉంది దేశంలో. 70 ఏళ్ళ నుంచి ఇదే మూసలో పోయి ఇంకా ఈ మూసలో పోయి ఈ దేశం ఇట్నే బీరిపోవాల్సిన అవసరం లేదు. అనేక విషయాల్లో తప్పకుండా ప్రబలమైన మార్పులు రావాలి దేశ రాజకీయాల్లో. దానికోసం నేను ఖచ్చితంగా స్టిక్ అయి ఉన్నా, కట్టుబడి ఉన్నా. ఆ స్టాండ్ మీద ఎట్టి పరిస్థితులలో ఆ స్టాండ్ మీద కొనసాగుతాం. మా టీఆర్ఎస్ పార్టీ అదేవిధంగా ఉంటాం, అదేవిధంగా ముందుకు సాగుతాం. దానిలో ఎవరికి ఎటువంటి అనుమానం అవసరం లేదు. మేము ఎప్పటికీ ఏమి చెప్పలేదు. అనవసరమైన పిచ్చి ప్రయత్నాలు ఇప్పటికైనా వాళ్ళు మానుకుంటే మంచిది. ఎక్కువ మాట్లాడి వాళ్ళ గౌరవాన్ని వాళ్ళే తీసుకుంటారు తప్ప మాకు పోయేదేం లేదు. ప్రజల న్యాయ నిర్ణేతలు, ఆ ప్రకారం ముందుకు పోతాం. థ్యాంక్ యూ. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.